వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇంకేముంది ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఆ పని మీద ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడేమో ట్రంప్ గారు మోడీ నా మిత్రుడు అంటూనే మన ప్రజలపైన మన దేశం మీద విపరీతమైన బాధలు పోతూ ఉంటారు. 50%, 100%, 100% అని చెప్పి తాజాగా ఫార్మా మీద వేశాడు. మళ్ళీ ఏమో నిన్న ఇవాళ 100% అమెరికాలో నిర్మాణం కానీ సినిమాల మీద బయట నుంచి వచ్చే భారతీయ సినిమాల మీద 100% పన్ను వేయడం జరిగింది. ఇదంతా కూడా భారతదేశ వైఫల్యం. అలాగే మన ట్రంప్ గారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు చర్చలు ఇచ్చినప్పుడు లోన కూర్చొని ఓవెల్ ఆఫీసులో లోన కూర్చొని ఉన్నాడు. కానీ జెలెన్స్కీని కారు దగ్గరికి వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెహ్యూని కూడా సాధారణంగా లోనకి తీసుకెళ్ళాడు. మరి భారతదేశ ప్రధానమంత్రి మాత్రమేమో బ్రహ్మాండంగా పొగుడుతూ ఉంటాడు. ఏమని పొగుడుతూ ఉంటాడు? గాజాకి శాశ్వత దేశంగా కల్పించే దాంట్లో ట్రంప్ బ్రహ్మాండమైన చర్యలు తీసుకుంటున్నాడని చెప్పి ఎంత పొగుడుతున్నా కూడా వర్కౌట్ కావటల్లా. ఇదేం పద్ధతి? ఒక పక్కనేమో వాణిజ్య చర్చలు అంటూనే మీరేమి ఫలితాలు రాబట్టకుండా రోజు రోజుకి మనం కూరుకుపోతా ఉన్నాం, మన పరిశ్రమ వర్గాలకు కూరుకుపోతా ఉన్నాయి. మన దేశానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పెద్ద ప్రజాస్వామిక దేశం 150 కోట్లు ఉన్న దేశానికి మనకి గౌరవ మర్యాద లేకుండా ఉంటే మీరు ఏమో సరి దిశగా ఆలోచన చేయట్లా, నిరసన వ్యక్తం చేయట్లా. ఇది భారతదేశ సార్వభౌమాధికారిని మీరు ఎక్కడో ఒకసారి తాకట్టు పెట్టే దానికోసం సిద్ధంగా ఉండారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. భారతదేశ గౌరవాన్ని అలీన దేశాల్లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రేగన్ గారు రాజీవ్ గాంధీ గారు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా గొడుగు పట్టి విమానం ఎక్కించాడు. ఇందిరాగాంధీ గారు మీరెంత అని చెప్పి నో అని చెప్పింది. అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు జీ హుజూర్ అని చెప్పి వాళ్ళ దగ్గర మోకరిల్లిపోవటం, లొంగిపోవటం ఇది భారతదేశానికి శ్రేయస్కరం కాదు, భారత ప్రజానీకం హర్షించదు. ఏదేమైనా ఒక సొంత పంట ఆచరించి భారతదేశ గౌరవ ప్రతిష్టలు ప్రపంచ దేశాలందరూ కూడా యూరోపియన్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తుంది భారతదేశం మీద ఎక్కువ సుంకాలు ఇవ్వకండి అని చెప్పి. వాళ్ళ మాటలకి వాళ్ళ చేష్టలకి లొంగిపోయి భారతదేశ వ్యవసాయ రంగానికి అమెరికా గనక తాకట్టు పెడితే మన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళేమో రైతాంగానికి ఇబ్బడిగా సబ్సిడీలు ఇస్తూ ఉంటారు, మనకేమో సబ్సిడీలు ఉండవు. మన మార్కెట్లోకి తక్కువ రేటుకి వచ్చేస్తే మన ఉత్పత్తులు ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి? ఈ విధంగా ఏదో విధంగా భారతదేశ వ్యవసాయ రంగాన్ని క్యాప్చర్ చేసే ఉద్దేశంతో ట్రంప్ ఉన్నాడు. మీరు ఆ దిశగా ఎటువంటి సడలింపు లేకుండా భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడి అమెరికాతోటి సరైన డీల్ కుదుర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది.